ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు 16వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పఠనము మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాల వరకు మనం చూసినట్లయితే, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపము, నా కుమార్తెకు దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంటబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పొడ మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రియులారా, మరి ఈ సువార్త పాఠములో కనాను స్త్రీ అనగా అన్యజాతికి చెందినటువంటి స్త్రీ, మరి ఇజ్రాయేలులకు సంబంధం లేనటువంటి వ్యక్తి. యేసు ప్రభువారు మరి పుట్టినటువంటి ప్రదేశమే, కానీ యేసు ప్రభువారి యొక్క స్వజనులకు చెందినటువంటి ఆమె కాదు, అన్యజాతి స్త్రీ. అయితే యేసు ప్రభువారు వెళుతున్నారు. ఈమె వచ్చి, ప్రభువా, ప్రభువా, దావీదు కుమారుడు అని అడుగుతూ కేకలు వేస్తుంది. కానీ ఆయన ఒక్క మాట ఆయనను పలకలేదు అని చెప్పబడుతుంది. కానీ ఆమె పదే పదే అరుస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది. ఆ కేకలకు ప్రక్కన ఉన్నటువంటి శిష్యులు వెంటబడి, ప్రభువా, ఈమె మన వెంటబడి అరుస్తూ ఉన్నది కనుక ఈమెకి ఏదైనా చెప్పమని చెప్పినప్పుడు ఆయన ఆమె వైపు తిరిగి, నేను ఇజ్రాయేలులకే కానీ ఇజ్రాయేలులో నశించినటువంటి గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని చెప్పినప్పుడు ఆమె ఒక రకంగా నేను నీకు సహాయం చేయనని ప్రభువారు చెప్పారు. కానీ ఆమె ఆయనను ప్రాధేయపడి ఆయనకు మొక్కి, అంటే కాళ్ళపై పడి సహాయం చేయమని అడిగినట్లుగా మనం చూడవచ్చు. అందుకైనా మరి పిల్లలు తినేటటువంటి రొట్టెలను కుక్కలకు వేయకూడదు అని అన్నప్పుడు ఆమె చెప్పినటువంటి చక్కని సమాధానము, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పొడు మొక్కలు తినును కదా అని ఆమె చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఆమెకు నీవనుకున్నది జరుగునుగాకని చెప్పినట్లుగా మనం చూడవచ్చు. ఇందులో 3 విషయాలను కనాను స్త్రీ నుండి మనము తెలుసుకోవాలి. ప్రియులారా, ఆ స్త్రీ దేవుణ్ణి అడుగుతూ ఉంది, దేవుడు పట్టించుకోలేదు. అయినను ఆమె ఇతరులు సహితము ఇతరులకు విసుగు వచ్చే విధంగా ఆమె ప్రభువును ప్రాధేయపడుతుంది. మరి ప్రభువును అడుగుతూనే ఉంది, ఇతరులు విసుక్కున్నా కానీ. మరి ప్రభువారు నీకు సహాయం చేయనని చెప్పినా కానీ మరలా ప్రాధేయపడుతూనే ఉంది. ప్రభువారు ఆఖరికి నీవు కుక్క లాంటి దానవు అని అన్నా ఆమె తన్ను తాను తగ్గించుకొని, అవును ప్రభువా, నేను కుక్క లాంటి దాన్ని, అయినా కానీ నీ నుండి నాకు ఈ వరము కావాలని ప్రాధేయపడినటువంటి విధానం, ఆమెలో ఉన్నటువంటి విధానములు, పట్టుదల, ఆమెలో ఉన్నటువంటి పట్టుదలను
ఆమెలో ఉన్నటువంటి తగ్గింపు తత్వాన్ని కూడా మనము నేర్చుకోవాలి ప్రియులారా. ఈనాటి క్రైస్తవ సమాజము, నీకు దేవుని నుండి ఏదైనా అవసరం ఉన్నట్లయితే వస్తావు, ప్రార్థిస్తావు, లేదా ఒక సంఘ సభ్యురాలుగా ఉన్నటువంటి నీవు వచ్చి సంఘములో మరి దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటావు. అది వెంటనే జరగపోయేటప్పటికీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంటావు. అలాగే నేను ఎన్నిసార్లు ప్రార్థనకు వెళ్ళినా, ఎన్నిసార్లు నేను సేవకులతో ప్రార్థన చేయించుకున్నా నాకు స్వస్థత కలగటలేదు, లేదా నా యొక్క ఆర్థిక సమస్య పోవటం లేదు, లేదా నా మానసిక సమస్య నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను, లేదా నా కుమారుల యొక్క జీవితాలు బాగుపడటం లేదు, లేదా నేను చేస్తున్నటువంటి ఉద్యోగము, లేదా నేను చేస్తున్నటువంటి వ్యాపారము సరిగ్గా ఉండటం లేదు, నేను దేవునిలో ఉన్నాను, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను, ఎన్నిసార్లు ప్రార్థించినా నా ప్రార్థనను దేవుడు వినటం లేదు అని విసుగు చెంది మనము దేవుని నుండి అవిశ్వాసములోకి, దేవుని నుండి దూరం అయిపోతుంటాము. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. సహజంగా మనలో చాలామంది కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, నా మటుకు నాకే మరి చిన్నతనం నుండి ప్రార్థిస్తూ ఉన్నాము, దేవునిలోనే ఉన్నాము, మనకే ఈ కష్టాలేంటి, ఈ నష్టాలేంటి, ఈ వ్యాధులేంటి, బాధలేంటి, మనకే ఇటువంటి కలుగుతున్నాయి, ఏం చేస్తాము, రోజు ప్రార్థిస్తున్నాము కదా అనేటువంటి విసుగు మనలో అనేక సార్లు నాలో కూడా కలిగి దేవుని నుండి పొందుకోవలసినటువంటి ఆ వరాన్ని, ఆ యొక్క మనలో ఉన్న కోరిక నెరవేర్పును, మనకు కలిగిన అవసరతను దేవుడు తీర్చకుండానే మనము అవిశ్వాసంలో పడిపోతుంటాం ప్రియులారా. మరి ఈ కానాను స్త్రీ యొక్క సంఘటనను మనము తెలుసుకొని ఆమెలో ఉన్న పట్టుదల, నీకు నేను చేయను పో అని అన్నా కానీ, నీవు కుక్క వంటి దానవు అన్నా కానీ మనకైతే రోషం వస్తుంది, ఏదైనా ఎవరైనా ఏదైనా మాట అనేటప్పటికీ. కానీ ఒకవేళ సంఘంలోని సభ్యులు ఏదైనా అన్నా కానీ, సేవకుడు ఏదైనా అన్నా కానీ మనకు రోషం వచ్చేస్తుంది ప్రియులారా. కానీ నీవు కుక్క లాంటిదానవు అని అన్నా కానీ, అవును ప్రభువా అని ఆమె తగ్గించుకున్నటువంటి విధానమును యేసు ప్రభువారు తిట్టినా ఆమె తగ్గించుకుని, అవును ప్రభువా, అయినా కానీ నేను అటువంటి దానిని, నీవు నాకు మేలు చేయమని అన్నప్పుడు యేసు ప్రభువారు ఆమె యొక్క విశ్వాసాన్ని చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరూ గమనించే విధంగా ఆమెను పరీక్షించిన విధానమును, ఆ పరీక్షలో ఆమె నెగ్గి తను అనుకున్నది సాధించిన విధానం, తన కుమార్తెకు దయ్యము నుండి విడుదల కలిగించినటువంటి విధానమును గురించి మనము కూడా ఆమె నుండి నేర్చుకోవలసిన గుణములు, పట్టు విడవకుండా మనం అనుకున్నది సాధించే వరకు, మనకేదైతే అవసరంతో, మనకేదైతే కావాలో, దేవుని నుండి మనం ఏదైతే పొందుకోవాలో దానిని పొందుకునే వరకు కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, మనం ప్రార్థించుట మానకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. మరి ఈ రీతిగానే ఆదికాండములో మరి ఒక భక్తుడు కూడా ఈమెనైతే తిట్టాడు, యేసు ప్రభు నువ్వు కుక్కలాంటిదాని అని చెప్పి అన్నాడు. కానీ ఇతను మాత్రం కొట్టాడండి, ఒక శరీర భాగాన్ని అవిటివాడుగా చేశాడు. అతనిని యాకోబు ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి మనము 30వ వచనం వరకు చూసినట్లయితే, 28వ వచనం వరకు చూసినట్లయితే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండాట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు
తొడగూడు వసలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనేను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివు గనుక ఇక మీదటి నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. యాకోబు, నేను దేవుని ముఖాముఖిగా దేవుని చూచుదను, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టను. ప్రియులారా, ఇక్కడ యాకోబు కూడా ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతనికి దర్శనమిచ్చాడు. యాకోబు, నాకు ఆస్తులు ఇమ్మని కానీ, లేదంటే నాకు దీర్ఘాయుష్ని ఇమ్మని కానీ, లేదా సిరి సంపదలు కానీ ఇంక వేరే అడగడం లేదు, నీవు ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. ప్రియులారా, యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదములో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నాడు కనుకనే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క తోడు మనకున్నట్లయితే సమస్తము మనకు కలిగినట్లేనని భావించినటువంటి యాకోబు ఆశీర్వాదము కోసము దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. మరి దేవునిని పట్టుకుని నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు ఆయన నన్ను వదిలై నేను ఆశీర్వదించనంటే దేవుని పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు. ఎంత గింజుకున్నా వదలటం లేదు. ఆఖరికి దేవుని కోపం వచ్చి తొడ మీద కొట్టాడు. ప్రియులారా, అదే 25వ వచనంలో, తాను అతన్ని గెలవకుండాటు చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాటలో ఉన్న యాకోబు తొడ గూడు వసలేను. అంటే తొడను కొట్టినప్పుడు తొడ ఎముక విరిగినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, అప్పుడు అయినా కానీ తన శరీరంలో ఒక భాగము పోయినా కానీ, బాధపడుతున్నా కానీ, నొప్పి వస్తున్నా కానీ దేవుని మాత్రం వదలటం లేదు. ప్రియులారా, అప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించినట్లుగా మనం చూడవచ్చు. అందుకని హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకును, మగ సిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమందును, అతడు కన్నీరు విడిచి అతనిని బతిమాలను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను అని రాయబడుతుంది. అంటే తను అనుకున్నది సాధించే వరకు కాళ్ళతో తన్నుతున్నా కానీ, ఎముక విరిగిపోయినా కానీ, ఎముక మరి బాధ వస్తున్నా కానీ ఆ బాధను కూడా లక్ష్య పెట్టకుండా ఎడతెగక ప్రార్థిస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు దేవుడు తనను దీవించే వరకు. ప్రియులారా, ఇటువంటి పట్టుదల మనలో ఎవరికైనా ఉందా? దేవుడు మనలను ఆశీర్వదించాలని, దేవుడు మనలను దీవించాలని, దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, దేవుడు మన యొక్క వ్యాపారాలను లేదా మన యొక్క ఉద్యోగాలను, మన యొక్క వ్యవసాయాలను ఆశీర్వదించాలని మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాము. ఆ ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? నీవు ప్రార్థిస్తూనే ఉన్నావు. నువ్వు చేస్తున్నట్టు వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ ఏదైనా నువ్వు ప్రార్థనకు రోజు వెళుతూ రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏదైనా నష్టం కలిగిందంటే, లేదైనా వ్యాధి కలిగినదంటే నీకు చాలా బాధ వస్తుంది. నేను రోజు ప్రార్థిస్తున్నా కానీ దేవుడు నాకు ఎలా చేశాడు ఏంటంటే, మరి దేవుని యొక్క ప్రణాళిక నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి మాత్రము నిన్ను నన్ను దీవించటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే కొన్నిసార్లు అది త్వరగా జరగవచ్చు, కొన్నిసార్లు కొంత జాప్యము జరగవచ్చు. ప్రియులారా, ఆ దేవుని నుంచి పొందుకునే దానిని
పొందుకునే అంతలో మనము కొంత నష్టపోవచ్చు, కొంత కష్టము కలగవచ్చు. అంత మాత్రాన దేవుని విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే దేవుడు ఇస్తానన్న దానిని, మనం పొందుకోవాలనుకున్న దానిని పొందుకోలేకపోతుంటాం ప్రియులారా. మరి యాకోబుకు ఒక శరీరంలో ఒక యొక్క భాగము దెబ్బతింది, దెబ్బ కొట్టాడు. దేవుడే దెబ్బ కొట్టాడు, వేరే సాతాను కాదు. యోబుకైతే సాతాను శ్రమలు పెట్టింది, కానీ దేవుడే కొట్టాడు యాకోబును. కానీ యాకోబు వదలలేదు ప్రియులారా. అలాగా దేవుడే తన యొక్క దీవెనలు ఇవ్వాలని, తన యొక్క ఆశీర్వాదాలను ఇవ్వాలని మనల్ని పరీక్షిస్తూ, మన యొక్క విశ్వాసము ఎంత గొప్పగా ఉందో, ఎంత బలంగా ఉందో పరీక్షించడానికి దేవుడు కొన్నిసార్లు మనకు నష్టాన్ని కలిగించవచ్చు, కొంత బాధను కలిగించవచ్చు. అదేవి కూడా మనకు అడ్డము కాకూడదు. అలాగే దేవుని యందు మనకున్నటువంటి నిరీక్షణ కానీ, దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసము కానీ కోల్పోకుండా దేవుని మనం అనుకున్నది సాధించే వరకు కూడా ప్రార్థిస్తూనే ఉండాలి, అడిగేవారిగానే ఉండాలి. అలా అడిగి యాకోబు దేవునితో పోరాడి మరి దీవెనను పొందుకున్నాడు. అలాగే కనాను స్త్రీ దేవునిచే మరి తృణీకరించబడిన, అవమానించబడిన, హేళన చేయబడిన ఆమె దేవుని యందు గల విశ్వాసాన్ని కోల్పోకుండా తను అనుకున్నది సాధించే వరకు కూడా ఓర్పుతోనూ పట్టుదలతోనూ సహనము కలిగి తన్ను తాను తగ్గించుకొని దేవుని నుండి తనకు కావలసిన దానిని పొందుకుంది ప్రియులారా. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. నీకేదైనా కష్టం కలిగిందా? నీకేదైనా నష్టం కలిగిందా? నీకు వ్యాధి, బాధ ఏదైనా కలిగిందా? దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు నీకు కావలసిన వారిని పొందుకునే వరకు కూడా పట్టు విడవక ప్రార్థించేవారిగా ఉండాలి. నీ యొక్క విశ్వాసాన్ని మధ్యలో ఎప్పుడు కూడా ఆపివేసేవారిగా ఉండకూడదు. కడ వరకు, నీ జీవితాంతం వరకు. ఎందుకంటే మన అబ్రహామును కూడా మనం చూసుకున్నట్లయితే, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు పిల్లలను ఇస్తానని. 25 సంవత్సరాల తర్వాత కూడా 75 సంవత్సరాల వయసులో పిలిచి 100 సంవత్సరాల ప్రాయంలో ఒక బిడ్డనిచ్చాడు. నీ సంతానాన్నేమో ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానన్నాడు. కానీ అబ్రహాము ఎప్పుడు కూడా అవిశ్వాసానికి లోను కాలేదు. అలాగే కొడుకు మరి 15 సంవత్సరాలు 17 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు బలిమ్మని చెప్పేసి దేవుడు అడుగుతాడు. అప్పుడు కూడా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని సడిలిపోనివ్వలేదు. ఏంటయ్యా నువ్వు ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం నాకు మాటిచ్చావు, నీ పిల్లలు ఇసుకరేణువలే నీ సంతానం విస్తరిస్తుందని చెప్పావు, ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తారని చెప్పావు. మరి ఇప్పుడేమో ఒక్కగానొక్క కొడుకునిచ్చి మరి బలిమ్మంటున్నావు అని దేవుణ్ణి అడగలేదు. దేవుడు ఏ రీతిగానైనా ఆయన తన అనుకున్న దానిని జరిపి తీరుతాడనేటువంటి విశ్వాసమును, నమ్మకము కలిగిన అబ్రహాము వలె మనమును ఉండి తను దేవుడు వాగ్దానము చేసిన దానిని తన తర్వాతి తరములలో పొందుకున్నటువంటి అబ్రహాము కలిగినటువంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి ప్రియులారా. యాకోబు తన శరీరములో భాగం ఒకటి పోయిన, బాధొస్తున్న, మరి తన యొక్క పోరాటము దేవునితో దీవెన పొందే వరకు కూడా వదలని పట్టుదల, పోరాట పటిమ మనలో ఉండాలి.
కనాను స్త్రీ వలె మన విశ్వాసం ఉండాలి. అందుకని లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే 7 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఉపమానం చెప్తాడు. విసుగక నిత్యము ప్రార్థించుచుండవలనని ఆయన శిష్యులకు ఒక ఉపమానం చెప్తాడు. ఇక్కడ విసుగక ప్రార్థన చేయాలని చెప్తాడు. ఒక విధవరాలు ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి వద్దకు వెళ్ళి ఎవరికి భయపడినటువంటి న్యాయాధిపతి వద్దకు వెళ్ళి తను అనుకున్న దానిని తనకు న్యాయం జరిగే వరకు అతన్ని ప్రాధాయపడుతున్నటువంటి విషయాన్ని బట్టి విసుగక ప్రతిరోజు ఇవాళ రేపు అని వాయిదాలు వేస్తుంటే ఆయన వేసిన వాయిదాల కల్లా వెళ్ళినప్పుడు ఆ న్యాయాధిపతి ఈమెకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఈమెకు ఉన్నటువంటి తగువును మనం తీర్చినట్లయితే ఈమె బాధ నాకు తప్పుతుందని ఆ విధవరాలికి ఆమె ప్రతివాదికి న్యాయము తీర్చినట్లుగా మనము చూడవచ్చు. అదే యేసు ప్రభువారు చెప్తాడు, విసుగక మనం ప్రార్థన చేయాలని. అలాగే 1వ దశలోనిక 5వ అధ్యాయము 17వ వచనములో ఎడతెగక ప్రార్థన చేయుడి. 1వ దశలోనిక 5వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడుతుంది ఎడతెగక ప్రార్థన చేయుడి అని. అలాగే రోమీలకు 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండు అని చెప్పబడుతుంది. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. అలాగే కొలసీలకు 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పబడుతుంది. అలాగే ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేయాలని ఎఫెసీయులకు 6:18 వచనంలో చెప్పబడుతుంది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి అని పౌలు గారు చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము విసుగకూడదని, మనము అధైర్యపడకూడదని, మరి అవిశ్వాసానికి లోను కాకుండా మెలకువ కలిగి పట్టుదలతో ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని చెప్తుంది. ప్రియులారా, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం, నీవు అంతము వరకు నిలకడగా ఉండని ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులు నిలిచెదవు అని చెప్తున్నాడు. అంటే మన విశ్వాస ప్రయాణము ఈ భూమి మీద నుండి మనం చనిపోయే వరకు కూడా యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచి అంతము వరకు మన యొక్క ప్రార్థనను, మన యొక్క విశ్వాసాన్ని కొనసాగించినట్లయితే మనకు మరి దేవుని యొక్క రాజ్యములో మనకు ఒక స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడని, అయితే అంతము వరకు మనము దానిని కొనసాగించాలని చెప్తున్నారు. ఇలా దీనికి మనము ఒకసారి చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, యెహోవా ఆ మాట వినును, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అలాగే 6వ వచనము, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదను. ఇక్కడ సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు,
భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి వినయవంతుడు, సాత్వికుడు మోషే. మరి మోషేకి ఎదురు మీరు ఎందుకు చెప్తున్నారని అక్కడ ఉన్నటువంటి కోరాహు, మరి బృందము కోరాహు, అలాగే మిరియాము, అహరోనులు మరి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మోషే ఈ భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు, మిక్కిలి వినయవంతుడు అని చెప్పినటువంటి మోషేయే ఒకసారి దేవుడు చెప్పినటువంటి మాటను కాదని మరి కొంత ప్రజల మీద ఉన్నటువంటి కోపంతో దేవుని యొక్క మాటను ధిక్కరిస్తాడు. అదే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూసినట్టయితే, ఆ సమాజంలో నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగైరి. జనులు మోషేతో వాదించుతూ, అయ్యో మా సహోదరులు మా ఎదుట చనిపోయినప్పుడు మేమను చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమను మా పశువులను అక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోకి యెహోవా సమాజమును మీరు ఎలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్ము ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిది. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడను. అంతటా ఈ యెహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును ప్రోగు చేసుకుని వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్లు నిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండ నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకేమో. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి కర్రను తీసుకుని పోయిను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులను త్రాగిను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతురు గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ప్రియులరా, మోషే ఎంతో భక్తుడు, ఎంతో వినయవంతుడు. అయితే ఆ సమాజము మీద, ఇజ్రాయేలుల మీద కోపంతో దేవుడు బండతో మాట్లాడము, బండ నీరిస్తుంది అని అంటే ఆ కోపంతో దేవుని యొక్క మాటను మరి ఇజ్రాయేలు మీద కోపంతో బండను కొట్టినందు ఫలితంగా వాగ్దాన ఫలమైనటువంటి కానానును చేరుకోలేకపోతాడు. అదే దేవుని చెబుతున్నటువంటి మాట. వారందరూ కూడా మరి ఇజ్రాయేలును ఎన్నో శ్రమలను ఓర్చి వారు కనానుకు నడిపించడానికి ఐగుప్తు నుండి వారు ఎన్నో శ్రమలు పడ్డారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటను సరిగా నెరవేర్చలేకపోయినటువంటి చిన్న తప్పిదం వలన తన సహనాన్ని ఒకసారి కోల్పోవటం వలనగా కనాను చేరుకోలేకపోతున్నాడు. ప్రియులారా, అలాగే మనము కూడా మన యొక్క విశ్వాసాన్ని ఎప్పుడైనా కానీ, ఏ సందర్భంలోనైనా కానీ ఒక్కసారి మనము వెనుదిరిగినట్లయితే, ఒక్కసారి దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లయితే, ఎప్పుడైనా మనం పొందవలసిన దాని వలన పొందుకోలేమని ఈ సంఘటన ద్వారా నీకు నాకు తెలియపరచబడుతుంది. ప్రియులారా, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని నుండి ఏదైనా పొందుకోవాలని నీవు ఆశించినట్లయితే దానిని పొందుకునే వరకు కూడా నీవు పట్టుదల కలిగి ప్రార్థించి దానిని సాధించుకోవాలని ఈరోజు వాక్యము నీకు నాకు సెలవిస్తుంది కనుక అట్టి విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు.